అంటే ఆమె అంటున్నది అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లారుజాము 4 గంటల వరకు ఉండాల్సిన అవసరం ఏంటి అనేది ఒకటి. సరే, అప్పటికి కూడా స్టోరీ డిస్కషనే అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఇంటిమేట్ అవుతున్న వీడియో కూడా నేను షూట్ చేశాను. అంటే నేను కెమెరాలు పెట్టాను లోపల. ఆ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. ఆ వీడియోలు బయటికి రిలీజ్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీని మరీ రోడ్డును పెట్టాల్సిన ఉద్దేశం నాకు లేదు అంటారా. తగాదా ఉంటే వాళ్ళిద్దరిని కొట్టుకోమనండి, భార్య భర్తలను కొట్టుకోమనండి, పంచాయతీ చేసుకోమనండి, ఇడిపోతారు, కలిసి ఉంటారు. అవన్నీ వాళ్ళిద్దరు తగాదా. ఇది యాక్చువల్గా మా తగాదా కాదు, వాళ్ళ నాన్నగారు తగాదా కాదు, వేరే వాళ్ళ తగాదాలు కావు కదా. ఆ అమ్మాయిని చెడ్డ అమ్మాయిని అనట్లేదు, మా అబ్బాయిని నేను చెడ్డ, ఎవరికి సర్టిఫికేట్లు నేను ఇవ్వటా సరిపోను. ఎందుకంటే ఏం జరిగిందో మాకు తెలియదు కదా. అవునండి, హైదరాబాద్లో ఉంటున్నారు, మీరు చూపిస్తున్నారు, అక్కడ ఏం జరిగింది ఏంటో మాకేం తెలియచావదు. ఏ తప్పు జరిగిందా రైట్ జరిగిందా అంటే ఏమో మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నేను ఒకటి మాత్రం చెప్పగలను, భార్య బాధపడే విషయంగా అసలు తప్పు జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, ఆడపిల్ల భార్య బాధపడే రకంగా మా అబ్బాయి కాదు, ఇంకొక అబ్బాయి కాదు, ఎవరో బిహేవ్ చేయకూడదు. ఒక భార్య బాధపడే విషయంగా నేను నడక ఉండకూడదు. అది నిజాలు కాదు కదా, అసలు అబద్ధమే. అబద్ధమైనా కానీ ఆ అమ్మాయి బాధపడే హర్ట్ అయ్యే రకంగా మనం ఎందుకు బిహేవ్ చేయాలి? అందరు కాపురాలు చేసుకోవట్లా భార్యని హర్ట్ చేస్తారా? తప్పు చేసేవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు సార్. బయట నలుగురితో తిరిగి వస్తాడు, ఇంటికి వచ్చి నువ్వే దేవత, నువ్వే మంచిదాను అని కాకబట్టి ఆ అమ్మాయిని మెప్పించుకుంటాడు. అది తెలియగలుగుతాను. సొసైటీలో అందరూ ఉన్నట్లే సార్. కాదు సార్, ఏదో మా అబ్బాయి మా కోళ్ళని కాదు, కొన్ని లక్షల మెటీరియల్ జరుగుతూ ఉంటాయి. అదే కదా, ఇప్పుడు బయట ఎంతమందితో తిరిగినా, ఎన్ని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు మెయింటైన్ చేసినా ఇంటికి వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుల్లా ఉంటారు కదా. ఇంటికి వచ్చాక భార్యను జాగ్రత్త చూసుకోవటం, ఆ అమ్మాయిని మెచ్చుకోవటం, ఆ అమ్మాయిని పొగట్టడం. ఆ అమ్మాయి ఆ పూట ఇది బయట ఎంగేజ్ అయ్యి వస్తే భార్యతో పడుకోలేడు, దాన్ని కవర్ చేసుకోవటానికి ఏదో చెప్పటం, ఆ అమ్మాయితో కాళ్ళు నొక్కించుకోవడం కూడా చేస్తారు తెలుగుగలాళ్ళు. ఈడి పిచ్చముండవాడికి ఈడేంటి సార్, ఇటు తెలుగుగలాడని ఇందాకే చెప్పా. ఆ అమ్మాయి దాంట్లో 10% తెలివితేటలు ఇటు దగ్గర లేవు. తప్పు చేసినాడు చాలా జాగ్రత్త పడతాడు. మరి ఈడేంటి సార్, తప్పు చేసాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని ఎందుకు బాధ పెట్టాలి? అది కరెక్ట్ కాదు. అలాగే మా కోళ్ళు కూడా ఆ అబ్బాయిని బాధ పెట్టకూడదు. ఇద్దరు చిన్న ఇప్పుడు ప్రమోషన్ కోసం కొంతమంది లేడీస్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. అవసరమైతే వాళ్ళకి పిలుస్తాం, ఇంటికి పార్టీ ఇస్తాం. ఈడు అలాగా సినిమా అవసరాల కోసం, సినిమా ప్రమోషన్ల కోసం వేరే ఆడాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, పని చూసుకోవచ్చు, లేదు సబ్జెక్ట్ డిస్కషన్స్ చేసుకోవచ్చు, లేదు హీరోయిన్ వచ్చి పని తప్పులు చేసిందా రైట్ చేసిందా, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అనేది ప్రపంచంలో మనం ఏం జస్టిఫై చేయలేం. కానీ ఇక్కడ జస్టిఫికేషన్ ఏంటంటే, భార్య భర్తను హర్ట్ అయ్యేటట్టుగా కనిపించకూడదు, భర్త భార్య హర్ట్ అయ్యేటట్టుగాను చేయకూడదు. దీంట్లో ఎవరు చెయ్యి ఎంత చప్పుడు చేసిందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇద్దరి పొరపాట్లు ఉన్నాయి. ఈ అమ్మాయి కూడా హర్ట్ అయ్యి వెళ్ళిపోయి 1 రోజు 2 రోజులు రాకుండా ఉండటం, ఈడెళ్ళి బతిమాలి అమ్మాయిని తెచ్చుకోవటం. యాక్చువల్గా ఒకరోజు నేను ఎప్పుడు 5-6 సార్లు వెళ్ళా, నైట్ 2ంటికి గొడవ పడుతున్నారు వీళ్ళిద్దరూ. ఓకే, నా ముందు గొడవ పట్టడం అదే ఫస్ట్ టైం. మా అయ్యంకుడు చెప్పాడు, ఏమండి బావగారు ఇవన్నీ, ఆయన ఫోన్ చేశాను, బావగారు నీకు తెలియలే హీల అట్టాగే చేస్తారు, మీరు పడుకోండి అన్నాడు. మా కోడల్ని బతిమాలే, అమ్మ నేనుండగా గొడవ పడద్దమ్మా. అదేనండి, అవును. బతిమాలితే ఆ అమ్మాయి హర్ట్ అయ్యింది. మరి వాళ్ళిద్దరూ దాంట్లో నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, నేను మా అమ్మాయికి ఇల్లు ఉంది, మా అబ్బాయికి ఇల్లు ఉంది, నేను మా అబ్బాయి ఇంటికి వచ్చాను, ఎందుకంటే మనోడు ఉన్నాడు, ఆడుకుందాం. అవునండి, ఆడుకున్నాం, పగలంతా ఆడుకున్నాం. ఆమె నా మీద కోపం కాదు, మా అమ్మాయి మీద కోపంతో, మా అమ్మాయి నా పక్కన ఉందని ఆ గదిలోంచి బయటికి రాలే. బెడ్ అయితే ఇచ్చింది మాకు. పొద్దున్నీ సాయం దాకా 5గురు ఉంటారు పిల్లల్ని ఆడిటాకి, వంట చేయటానికి ఒకళ్ళిద్దరు ఉంటారు. ఓకే, ఆమె డ్రెస్సింగ్ చేయటానికి ఒకళ్ళిద్దరు ఉంటారు, స్వీపింగ్కి ఒకళ్ళిద్దరు ఉంటారు. బాగా జమీందారులకు కూడా అంత మెయింటెనెన్స్ ఉండదు. ఇద్దరు ఎదవలు. ఎవరిద్దరు? మూడు పిల్లలు. ఎంత ఎదవాలంటే వీళ్ళు లైఫ్లో ఆపర్చునిటీ అందరికీ రాదు సార్.
ఎస్ ఎగ్జాక్ట్లీ. డబ్బు కలిసి వచ్చే ఆపర్చునిటీ అన్ని వేళలా ఉండదు, అవును అందరికీ రాదు. అవును. కామత్ అని, ప్యాలెస్ అని, ఇంకేయో పెద్ద పెద్ద బ్రాండ్లు హైదరాబాద్లో ఉండేవి ఒకప్పుడు. జిస్మత్ కన్నా చాలా 100 రెట్లు పెద్దవి, అవును ఇవాళ లేవు. అవును. ఇదే బ్రాండు 4 ఏళ్ళ తర్వాత ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ ఈ టైంలో వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళిద్దరిది. చెప్తుంది కదా మా ఇద్దరం అని. ఇవాళ తగాదా పడ్డారు, వదిలేండి సార్. తగాదా పడకముందు ఏంటి మీ సిచ్యువేషను? ఏం చేశారు? అంత లగ్జరీయా? మీకేమో 3.5 లక్షలు, 5 లక్షల రూపాయలు ఎంతో కార్లకి ఇన్స్టాల్మెంట్లా, 3 లక్షలన్నర 4 లక్షలు అద్దులా? ఏంటి సార్ పని మనుషులా? ఆమెమో టీచర్ కొడుక, ఈడేమో రైతు కొడుక. నేను సామాన్యమైన జీవితంలో పెంచే తప్ప అడ్డగోలుగా ఇలా పెంచల ఖర్చుల్లో. ఇంట్లో 5 పని మనుషులు ఉండేవాడు. 5 మినిమం 10. 10 మంది పని మనుషులు ఈ రోజుకి ఇట్లకి పంపిండి. ఇప్పుడు సడన్గా ఎంతమంది ఉంటారు? ఏం చేస్తారు సార్ అంతమంది? 4-5 పిల్లోడికి స్నానం చేయించనివ్వండి, తినిపించనివ్వండి, తాగించనివ్వండి, పాలు తాగించనివ్వండి. ఈయన ఇప్పుడు ఈమెకి అన్నం తగ్గుద్దని పిల్లోడికి పాలు ఇవ్వదు. చిన్నప్పటి నుంచి సీసా పాలు అడిగి అది చెప్పదు. పాలు ఇస్తుంటే నేను లాక్కుపోయానంట వాళ్ళ ఇది, లేకపోతే హాస్పిటల్ తీసుకుపోయామంట. వాళ్ళ అమ్మగారు ఉన్నారు దగ్గర. పిల్లోడికి జాండీస్ను ఇన్ఫెక్షన్ వచ్చింది, తల్లి ఆపరేషన్ చేయించుకుని ఉంది. తల్లిని తీసుకెళ్తారా? కుట్లేసి ఉంటే తల్లిని తీసుకెళ్తారా పిల్లడితో పాటు? మనం ఆమె తీసుకెళ్ళారు, ఎవరో గౌతమి గారి తల్లి గారు తీసుకెళ్ళి రెయిన్బో అనే పెద్ద హాస్పిటల్లో పెట్టి ఆ పిల్లాడికి వైద్యం చేయిస్తే ఆ పిల్లాడికి ఇంజక్షన్ చేస్తుంటే నేను చూడలేక బయటకు వచ్చేసా. సంటి పిల్లడికి సార్ ఎంత దుర్మార్గుడైనా ఏమో మనవడు చచ్చిపోతాడు, మనవడు చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. ఈ భాష ఏంటి సార్? ఎంత దుర్మార్గుడైనా కానీ నేను అంటే మీరు తీసుకెళ్ళి అక్కడ దానికి కామెంటా హాస్పిటల్లో పెట్టారు రెయిన్బోలో. ఈ వెనకాల పడి వచ్చిందంటే ఎక్కడొచ్చింది? తల్లి ఉన్నారే మా చెల్లి, అవునండి, ఆవిడ చక్కగా దగ్గరుండి బిడ్డకి వైద్యం చేయించి జాండీస్కి ఏమో లైటింగ్ పెట్టించి ఇన్ఫెక్షన్కి ఏమో ఇంజక్షన్లు చేస్తుంటే నేను చూడలేకపోయా. ఓకే, కుర్రాన్ని జాగ్రత్తగా ట్రీట్ చేశారు. కాస్ట్లీ ట్రీట్మెంట్ రెయిన్బో అంటే. ఖర్చు పెట్టారు, జాగ్రత్త చేసుకున్నారు బిడ్డని. ఆ విషయంలో మా అందరికన్నా మా అభిప్రాయాల దగ్గర ఇటు నేనైనా అబద్ధం చెప్తానేమో. సార్ మీరు అన్న దాంట్లో నాకు బాధ కలిగించిన అంశం ఏంటంటే, సరే మాట్లాడుతున్నప్పుడు మీ గొంతులో ఉన్న ఆవేదన చూసినాక నాకు అనిపించింది, పసిబిడ్డకి తల్లి పాలు ఇవ్వదా? ఏ తల్లి నాకు తెలిసినంత వరకు పాలు ఇవ్వకుండా ఉండదండి. అట్లా సినిమా ఆర్టిస్టులు, ఈ ఆర్టిస్టులు ఎవరో పిల్లలకు పాలు ఇవ్వరు సార్. అసలు అన్నం తగ్గిపోద్దని. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి పాలు ఇవ్వకపోతే. అది ఫస్ట్లో నాకు తెలిసి 2-3 రోజులు ఇచ్చి ఉండొచ్చేమో, కానీ తర్వాత లేదు. అంటే ఫస్ట్లో బ్లీడ్ అయిపోతాయి. బిడ్డని కన్న తర్వాత ఆటోమేటిక్గా శారీరకంగా సార్ తల్లికి పాలు రావటం సహజం. సార్ వైట్ సార్, పాలు బిడ్డకి ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తాయి సార్. ఫస్ట్లో మరీ ఎర్లీ అప్పుడు అది వేరు. అవునండి. తర్వాత ఏంటంటే అది పిల్లాడికి నేను నా కళ్ళతో చూసింది ఏంటంటే, ఇంత బాటిల్ ఉంటుంది కదా, అవునండి, ఆ బాటిల్లో కలిపి పిల్లాడికి తాగిస్తారు పని మనుషులు. ఇన్ని బొమ్మలు ఉంటాయి, అవునండి, ఆ బొమ్మలతో ఆడిస్తారు. పిల్లాడిని చక్కగా వాష్ చేసి అన్నీ చేస్తారు. వీటన్నిటికీ పనాళ్లే. ఆమెకి హెయిర్ డ్రెస్సింగ్ కానీ, ఆమె డ్రెస్సింగ్ అవ్వటానికి దాని సెపరేట్ ఉంటారు. పిల్లాడిని ట్రీట్ చేయడానికి సెపరేట్ ఉంటారు. ఈమె రీల్స్ చేసుకుంటుందో ఇంకోటి చేసుకుంటాడో, ఆడు షూటింగ్కి పోతాడో. ఇలా ఇవన్నీ ఇప్పుడు సపోజ్ ఆమె ఫుల్ టైం ఉంటాకి చేయటానికి కూడా ఆమె ప్రొఫెషన్ ఆమెకు ఉంది కదా. ఫుల్ టైం బిడ్డ దగ్గర ఉంటాకి ఆమెకి ఛాన్స్ లేదు, ఫుల్ టైం ఉంటాకి ఈడికి ఛాన్స్ లేదు. దానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఏ బిడ్డకు మాత్రం లోటు చేయదు అమ్మాయి.